అది నాకు తెలియదు ఇక ఏవో నేను వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు. నేను మరీ గల పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసిండ్రో వాళ్ళు ఎంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే అట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే. భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడుస్తానట ఈ మంత్రులిద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారికి ఓటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్లో అక్కడ నమ్మి మోసపోయారు.